ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అబ్బాయిలకి అది మీకు నాకు ధైర్యం అంటే మీరు చెప్పండి. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ తను తీసిన సినిమాల ప్రభావం ఒక ఎత్తు అయితే ఆయన చెప్పిన ఫిలాసఫీ, ఆయన రామోయిజం చాలా పెద్ద ఎఫెక్ట్ని క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రామ్ గోపాల్ ఆయనం, రామాయణం తర్వాత ఈ టైటిల్ కొంచెం క్యాచీగా అనిపిస్తుంది. ఇక్కడ శ్రీరాముని యొక్క జీవన విధానానికి, శ్రీరామునిలోని కొన్ని క్వాలిటీస్కి, ఆర్జీవి గారిలోని కొన్ని క్వాలిటీస్కి, వాళ్ళ జీవన విధానానికి ప్లాట్ పాయింట్స్ సారూప్యత ఉంది మేడం. బూతు నైవేద్యుడు రాశారు. సెక్స్ని నేను ఆ పదంతో పోల్చాను మేడం. పెళ్లి ఈజ్ ఈక్వల్ టు చావు అని పెట్టారు. ఒక 20-30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ సిస్టమ్ అనేది మేబీ శ్మశానంలో భస్మం లాగా సుడిగాలికి కొట్టుకుపోతుందేమో నా ఫీలింగ్ మేడం. పర్వర్టా ఫెమినిస్టా? సెక్స్ విషయంలో స్త్రీ తను గొప్ప స్వార్థపరుడు, అంటే మంచి వెధవాన్ని తిట్టినట్టుంది. సో ఈ పుస్తకం ఎవరెవరు చేరుతుందని అనుకుంటున్నారు? అంటే దీనివల్ల ఉపయోగం, ప్రయోజనం ఏంటి? ఎందుకంటే మనకి ఇప్పటికే వాట్కా విత్ వర్మ శ్రీరాశ్రీ గారు రాశారు, నా ఇష్టం పుస్తకం వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ వర్మ మన కర్మ రేఖా పర్వతాలు రాసిన పుస్తకం. నేను ఇక్కడ ఎలా అయితే అర్థం చేసుకున్నానో అలానే నాకు ఆర్జీవి గారిని కలిసినప్పుడు కూడా అలానే అనిపించారు. విక్టరీకే క్రేజ్ తెచ్చిన ధీరుడు, వివాదాలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీరుడు, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గాడు. నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు ఒక సప్త సముద్రాలు లాంటి వారు మేడం. ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సిన నీళ్లు తోడుకొని ఉపయోగించుకోవచ్చు మేడం. ఇంత మీరు పొగిడారు, ఆయన ఒప్పుకున్నారా? సారు నన్ను రాముడితో పోల్చితే నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతానని అన్నారు. గంజాయి వనంలో తులసి మొక్క ఆర్జీవి అన్నారు. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ తను తీసిన సినిమాల ప్రభావం ఒక ఎత్తు అయితే ఆయన చెప్పిన ఫిలాసఫీ, ఆయన రామోయిజం చాలా పెద్ద ఎఫెక్ట్ని క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఆయన ఇష్టపడే నీషే అండ్ ఐన్ ర్యాండ్ మీద ఎన్ని పుస్తకాలు వచ్చాయో తెలియదు, కానీ వర్మ గారి మీద మాత్రం చాలామంది చాలా పుస్తకాలు రాస్తూ వారి వారి వంతు ప్రయత్నం చేస్తూ ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అండ్ లేటెస్ట్గా ఏంటంటే రామ్ గోపాలాయణం అనే ఒక టైటిల్తో ఒక యంగ్ రైటర్, బడ్డింగ్ రైటర్ ప్రకాష్ యనమల పనులన్నీ పక్కన పెట్టి ఒక చక్కటి పుస్తకం రాశారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ పుస్తకంలో ఆయన ఒక్కొక్క క్వాలిటీని, వర్మ గారిలో ఆయన చూసిన క్వాలిటీని హెడ్డింగ్గా పెట్టి ఆ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఐ హ్యావ్ విత్ మీ ప్రకాష్ యనమల. వృత్తిపరంగా ఏం చేస్తున్నారు అండ్ ఈ పుస్తకం రాసేటప్పుడు జరిగిన అనుభవాల గురించి మాట్లాడదాం. ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. రామ్ గోపాలాయణం, రామాయణం తర్వాత ఈ టైటిల్ కొంచెం క్యాచీగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా పెట్టారు టైటిల్? మేడం యాక్చువల్గా ఇప్పుడు నేను ఫస్ట్లో వేరే టైటిల్ అనుకున్నాను మేడం. అది కొంచెం వర్మ కర్మకి రిలేటెడ్గా ఉన్నింది. సో రేఖా పర్వతాల గారు ఆ బుక్ రాసేశారు కాబట్టి ఆ టైటిల్తో నేను ఆలోచించిన తర్వాత నాకు రామ్ గోపాలాయనం అనేది కరెక్ట్ అనిపించింది. అది కూడా ఫస్ట్లో ఎలా అనుకుంటే ఇది రామాయణం కాదు రామ్ గోపాలాయనం అని నేను అనుకున్నాను. సారు రామ్ గోపాలాయనం ఇది రామాయణం కాదని తర్వాత రివీల్ చేయని చెప్పారు. ఎందుకు ఆ టైటిల్ చూస్ చేసుకున్నానంటే, మనం బాగా అబ్జర్వ్ చేసామంటే శ్రీరాముని యొక్క జీవన విధానాన్ని మనం రామాయణం అంటాం. అంటే ఎవరి యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మనం రామాయణమనో లేదంటే రామ్ గోపాల్ అలా అంటాం. ఇక్కడ శ్రీరాముని యొక్క జీవన విధానానికి, శ్రీరామునిలోని కొన్ని క్వాలిటీస్కి, ఆర్జీవి గారిలోని కొన్ని క్వాలిటీస్కి, వాళ్ళ జీవన విధానానికి ప్లాట్ పాయింట్స్ సారూప్యత ఉంది మేడం. మీకు అంత అనిపించిందా? ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు. మొదటి పాయింట్, శ్రీరాములు సింపుల్గా రామాయణం ఏమంటే తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళి అక్కడ అనేక ఇబ్బందులు, కష్టాలు ఏర్పడినా అక్కడ ఉన్నటువంటి వానర సైన్యంతో సుగ్రీవుడు వాళ్ళతో సావాసం చేసి తర్వాత రావణ సంహారం చేసి తర్వాత మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. దేశ ప్రజల కోసము, మంచి రాజు ఎలా ఉండాలో చెప్పడం కోసము అవసరమైతే భార్య వియోగాన్ని కూడా అనుభవించారు శ్రీరాములు. ఇది క్లుప్తంగా. ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్జీవి గారు తన తండ్రి మాట కోసం విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సత్యేంద్ర, ఫెడరిక్ నీషే పుస్తకాలు
అయాన్ రాండ్ లాంటి పుస్తకాలతో సావాసం చేసి తనలో ఉన్నటువంటి రాక్షస గుణాలు లేదా తామస గుణాలు అంటే కోపము, అసూయ, కుళ్ళు లాంటి వాటిని సంహరించి పరిపూర్ణమైన మానవుడిగా ఎదిగే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శివ సినిమా దర్శకుడిగా పట్టాభిషిక్తుడయ్యారు. సో ఈ శివ సినిమా దర్శకుడిగా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి. అక్కడ శివధనస్సు, ఇక్కడ శివ సినిమా అంటే శివ సినిమా. వామ్మో. అదే విధంగా తర్వాత తను నమ్మిన సిద్ధాంతాలను కావచ్చు, ఆలోచన విధానాన్ని కావచ్చు, సమాజానికి చెప్పడంలో భాగంగా తన వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం కూడా రత్న గారితో డివోర్స్ తీసుకునేటువంటి ఒక ఆలోచన ఆర్జీవి గారికి జరిగి ఉండొచ్చు. సో ఉద్దేశపూర్వకంగా జరిగిన, యాదృచ్ఛికంగా జరిగిన కామన్ పాయింట్స్ అనేటివి ప్లాట్ పాయింట్స్. అందులోనూ శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం మనం కానీ చూసామంటే ప్రశాంతంగా ఉంటారు శ్రీరాములు, కోపం రాదు, నిజాయితీగా ఉంటారు. ఆర్జీవి గారు కూడా చాలా నిజాయితీగా, ఓపెన్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా బాధపడడము, కుంగిపోవడం లాంటివి ఉండదు. ఆర్జీవి గారే చెప్తారు నేను ఎప్పుడు కోప్పడనని. అంటే మనం క్షుణ్ణంగా ఆలోచించామంటే ఇరువురి యొక్క ఆలోచన విధానాలు వేరైనా ఉన్నటువంటి ప్లాట్ పాయింట్స్ అయితే సారూప్యత ఉంది, క్వాలిటీస్ దగ్గరగా ఉన్నాయి. చాలా మంది నేను అడక్క మానలేకపోతాను, ధార్మికవాదులు మీతో ఏకీభవించకపోవచ్చు. వర్మ గారు తీసిన సినిమాలు వాటిలో స్త్రీలను చిత్రీకరించిన విధానం రాముడి తత్వానికి పూర్తిగా భిన్నం అని భావిస్తారు. మీరేమంటారు? కరెక్టే మేడం, నేను అదే చెప్తున్నా. ఆలోచన విధానం భిన్నంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన జర్నీలో ఉన్న ప్లాట్ పాయింట్స్ సారూప్యత ఉంది అంటున్నా. అంటే ఉదాహరణకి కొంతమంది నార్త్ పోల్కి ట్రావెల్ చేయొచ్చు, కొంతమందికి సౌత్ పోల్ ట్రావెల్ చేయొచ్చు. కానీ అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని నదులు కావచ్చు, ఎక్స్పీరియన్సెస్, లేదంటే గుట్టలు కావచ్చు, లేదంటే చెట్లు కావచ్చు, లాంటి ఇరువురికి ఎక్స్పీరియన్స్ చేసే, ఇరువురికి తారాసపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా మేడం. అలానే ఆర్జీవి గారి యొక్క జీవన విధానంలో నేను చెప్పిన 4-5 ప్లాంట్ పాయింట్స్ ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్జీవి గారు ప్రశాంతంగా ఉండరని మనం కాదనగలమా? ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటారు. బుద్ధుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. సో నాకు ఇరువురు క్షత్రియ వంశానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నెంబర్ 1 పాయింట్. తర్వాత ఈ చెప్పిన 4 పాయింట్స్, తండ్రి మాట జవదాటకపోవడం, కొత్త మనుషులతో కలవడం, తనలో ఉన్నటువంటి అంటే రాక్షస సంహారం జరపడం, పట్టాభిషిక్తుడు అవ్వడం, భార్య వియోగం చెందడం, సమాజానికి లేదా దేశానికి ఒక కొత్త థాట్ ప్రాసెస్ని ఇచ్చే ప్రయత్నం చేయడం. రాజుగా కావచ్చు, శ్రీరాముడైతే, ఆర్జీవి గారు అయితే ఫిలాసఫర్గా అనుకుందాం. సో ఈ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే సరైనటువంటి టైటిల్ అవుతుంది. రామ్ గోపాల్ ఆయనం. అంటే ఎవరి జీవన విధానాన్ని మనం వాళ్ళ ఆయనం అంటాం కాబట్టి, పయనంతో పోలుస్తాం కాబట్టి ఇది ఆర్జీవి గారి యొక్క జీవన విధానం. సో ఆయనలో ఇక్కడ రావణాసురుడు ఆయన గుణగణాలని చెప్తారు. అంతే. అంటే గుణగణాలు అంటే కోపం లేకపోవడం, కుళ్ళు అంటే అసూయ లేకపోవడం, ద్వేషం లేకపోవడం, అంటే మనిషిని క్షీణింపచేసేటువంటి ఏవైతే కొన్ని గుణాలు ఉంటాయో వాటిని ఆయన సంహరించారు. లక్కీగా ఏంటంటే సూర్యావతి గారు కూడా మొన్న లాంచ్ ఈవెంట్లో ప్రకాష్ చెప్పినట్టు విజయవాడ నుంచి సంపూర్ణమైన మానవుడిగా ఆర్జీవి గారు తిరిగి వచ్చారు. తనలో ఉన్న ఈ కోపము, లేదంటే అసూయ, ద్వేషము లాంటివన్నిటిని సంహరించారని చెప్పారు. సో అంతకన్నా నేను సంహారం గురించి చెప్పడంలో బెస్ట్ ఇంకేరే లేదు కదా మేడం. అంటే ఖచ్చితంగా. కానీ అంటే ఒకటే, ఇందులో మీరు ఎక్కువ ఊహించుకుని రాశారా ప్రకాష్, లేక మీకు జీవితంలో నిజంగా మీరు అంత ఎక్స్పీరియన్స్ చేసి ఒక పుస్తకం రాసే అంత శ్రద్ధ వచ్చిందా మేడం? వర్మ గారి ఎఫెక్ట్ వల్ల అడుగుతున్నా. యాక్చువల్గా విచిత్రం ఏంటంటే నేను 2010-11 ఆ టైంలో చదువుకునేటప్పుడు ఆర్జీవి గారి గురించి సాక్షి బుక్, ఫండే బుక్లో కొన్ని క్వశ్చన్స్ అవి వచ్చేటివి. నేను అప్పుడు ఆర్జీవి గారిని పట్టించుకునేవని కాదు. అంటే ఆ సార్ తీసిన సినిమాలు పెద్దగా నాకు ఎక్కేవి కాదు అప్పట్లో. కానీ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆర్జీవి గారి యొక్క థాట్ ప్రాసెస్కి కనెక్ట్ అయ్యానని చెప్పాలి. ఫస్ట్ టైము బెజవాడ రౌడీలు అనే సినిమా కోసము TV9లో ఒక ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. బెజవాడలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఫోన్ చేసి, సార్ మీరు బెజవాడ రౌడీలను పెట్టద్దండి, బెజవాడ రౌడీలను పెడితే బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారు అనేటువంటి ఒక భావన కలుగుతుంది అని అంటారు. అప్పుడు ఆర్జీవి గారు ఒక క్వశ్చన్ వేస్తారు, బెజవాడ రౌడీలు అని చెప్పినప్పుడు బెజవాడ మొత్తం రౌడీలు ఉన్నారని మీరు అంటున్నారు అనే మీనింగ్ వస్తుంది అంటున్నారు కదా, అసెంబ్లీ రౌడీ అనే సినిమా తీశారు, అంటే అసెంబ్లీలో రౌడీలు ఉన్నారని మీరు అంటున్నారా అని ఒక లాజికల్ క్వశ్చన్ వేశారు. సో ఫస్ట్ టైం నేను ఆ లాజిక్కి కనెక్ట్ అయ్యాను. కరెక్టే కదా, నిజమే కదా అనిపించింది. ఆ తర్వాత తిరుపతిలో బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు నా ఇష్టం బుక్ ఒకటి చూశాను. అందులో అలా రెఫర్ చేశాను. నేను మా ఫ్రెండ్ సూర్యతో వెళ్ళాను అనమాట. రెఫర్ చేస్తే ఈ ప్రపంచాన్ని ఇరిటేట్ చేయాలంటేనే ఎప్పుడూ సంతోషంగా ఉండండి, చాలామందికి అవతల వాళ్ళ సంతోషంగా ఉంటే నచ్చదని ఒక కొటేషన్ ఉంటుంది. ఇంకో చోట థ్యాంక్ గాడ్ చచ్చిపోయాక కోళ్ళు, మేకలు, దెయ్యాలు కావు, అయ్యుంటే రెస్టారెంట్ అన్నీ దెయ్యాలు, పిశాచాల మయమై ఉండేదని ఉంటుంది. సో ఇక్కడేమో మొదటి కొటేషన్లో ఏమో వాస్తవాన్ని చెప్తున్నారు,
నిజం చెప్తున్నారు అనేటువంటి ఫీలింగ్. ఇక్కడేమో చమత్కారంగా ఉన్న తర్కాన్ని చెప్తున్నారు అనే ఫీలింగ్. ఇంకో చోట నేను నాస్తికుణ్ణి, ఎందుకంటే నేను దైవాన్ని అర్థం చేసుకున్నాను అని ఉంటుంది. సో ఇంకో చోట ఏముంటుంది, ఈ ప్రపంచం మొత్తాన్ని దేవుడే సృష్టించుంటే దెయ్యాన్ని ఎందుకు సృష్టించినట్టు, దెయ్యాన్ని సృష్టించకపోతే ఇంకెవరు సృష్టించినట్టు, అంటే ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంది. సో అక్కడ కనెక్ట్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఆర్జీవి గారి సినిమాలు 26/11 కానీ, రౌడీ కానీ అలాంటి సినిమాలు చూడడం అనేది జరిగింది. సో సింపుల్గా చెప్పంటే రామోయిజం అనేటువంటి ఒక వెబ్ సిరీస్లో నేను ప్రధానంగా చూసింది, నాకు అప్లై చేసుకునింది ప్రశ్నించే తత్వం, ఆలోచించే తత్వం, ప్రశాంతంగా ఉండగలగడం, ప్రతిదానికి టెన్షన్ పడిపోకుండా డెసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మేడం. సో అక్కడ నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆర్జీవి గారి ప్రభావం అంటే నేను ఈ బుక్లో కూడా ఒక చోట రాశాను, నా ఆలోచనల ఉషోద్యంలో ఆజ్యం పోసిన తత్వపు తుఫాను ఆర్జీవి గారు అని రాశాను. ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడే ప్రపంచం గురించో లేదంటే వాస్తవ సత్యాల గురించో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అప్పుడప్పుడే ఆలోచించడం మొదలు పెడుతున్నాను. సో నేను ఆలోచించడం మొదలు పెడుతున్న సందర్భంలో నాకు ఆర్జీవి గారు ఒక ఆజ్యం పోసిన తత్వ తుఫాన్లా తోడయ్యారు. సో అలా తోడయ్యి మీ వ్యక్తిత్వం కూడా కొంత మారిందంటారు. మారిందంటాను ఖచ్చితంగా. అంటే ఒకప్పుడు నేను విపరీతంగా పూజ చేసేవాడిని, ఇప్పుడు అప్పుడు పూజ ఎలా చేసేవాడిని, పెద్దవాళ్ళు చెప్పారని చేసేవాడిని, నాకు నేను ఫీల్ అయ్యి చేసేవాడిని కాదు. కానీ ఆర్జీవి గారు ఏమంటారు, నీకు నువ్వు ఫీల్ అయ్యి ఏది చేసినా కరెక్ట్ అంటారు. సో అలా ఒక ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ నుంచి ప్రతి చోట మనం ఆలోచించగలిగే. ఇంతకీ మీరు పూజలు మానేశారా, ఫీల్ అవ్వడం మొదలు పెట్టారా? నేను ఆర్జీవి గారు పరిచయం కాక ముందుకే పూజలు మానేస్తున్నాను మేడం. అది దానికి కూడా ఒక రీజన్ ఏముందంటే, తిరుపతి రోయ్ హాస్పిటల్లో ఒకసారి మా నెఫ్యూ కోసం వెళ్ళున్నాను. అక్కడ నాకు ఆలోచించడం మొదలుపెట్టాను అనమాట. ఒక 1 year బాబు అనుకుంటాను మేడం, ఒక 19-20 years ఏజ్ మదన్ అనుకుంటాను. బాబుని చూసి ఏడుస్తూ ఉంది, ఎందుకో తెలీదు, అది తను తలుచుకొని ఏడుస్తుంది. అప్పుడు నాకు ఫస్ట్ టైం అనిపించింది, ఖచ్చితంగా ఆమె ఒక బస్ స్టాండ్లోనో ఇంకో చోట ఉంటే హస్బెండ్ కొట్టారనో ఇంకేదో సమస్యను అనుకోవచ్చు. హాస్పిటల్లో ఉంది అంటే ఖచ్చితంగా పిల్లోడిని చూసి ఏడుస్తుందంటే పిల్లోడికి ఏదో తీవ్రమైన అనారోగ్యం ఉంటుంది అనేది నాకు అర్థం అనిపించింది. అలాంటి చిన్న పిల్లోడికి కూడా అలాంటి పెద్ద సమస్యని ఇచ్చే విధంగా ఉన్నప్పుడు మనం దేవుని ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు ఉన్నప్పుడు అలాంటిది రాకుండా చేయొచ్చు కదా, లేదు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితికి మించినటువంటి కష్టాలు ఎందుకు ఇవ్వాలి, అలాంటి ఒక క్వశ్చన్ ఏర్పడి అప్పటి నుంచి అప్పుడప్పుడు డిస్కస్ చేయడము లేదంటే డిబేట్ చేయడము ఆలోచించడం లాంటివి చేస్తూ ఉన్నాను. తర్వాత అది కూడా మానేశాను. మీ కన్క్లూజన్ ఏంటి, దేవుడు లేడనా? కాదు మేడం, దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఉన్నా లేకపోయినా మనకు పెద్దగా ప్రభావం ఉండదు. మన పని మనం నిజాయితీగా సిన్సియర్గా చేసుకుంటూ ఫలితం ఆశించకుండా ఉంటే జరిగేది జరుగుతుంది. అది పూజ అదే కదా. పూజ అన్నది మన పని మనం నిజాయితీగా చేసుకుని భగవంతుడి పట్ల మన ప్రేమని మనం చాటుకోవడం, మన భక్తిని మనం చాటుకోవడం. భగవంతుడు ఏదో మనకి తిరిగి ఇవ్వాలని అక్కడ ఇది రాస్తే, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మనకి నీ కోరికలేని తీరుస్తాను కానీ నీ కష్టాలని నీకు అసలు కష్టం లేని జీవితం ఇస్తాను ఎక్కడ ఎవరు ప్రామిస్ చేయలేదు. కరెక్టే, మనం అన్వయించుకుంటున్నాం దేవుడు అలా ఉండాలని చెప్పి. కానీ దేవుడు కూడా ఎక్కడ మమ్మల్ని పూజించండి లేదంటే నన్ను పూజించని కూడా చెప్పలేదు. మనం నిజాయితీగా ఎందుకు, మీరు భగవద్గీత తత్వం అంతా అదే కదా. మీరు నన్ను శరణు కోరి నా దగ్గరకు అంటే నేను తప్పకుండా నిన్ను ఒక అంటే కనికరిస్తాను, నిన్ను అన్ని విధాలా వెలుగును చూపిస్తాననే కదా. కరెక్టే మేడం. అంటే దేవుడిని నమ్మి దేవుడి పూజలు చేస్తున్న వాళ్ళకి సక్సెస్లో ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నమ్మకంగా ఉన్న వాళ్ళకి సక్సెస్లో ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఉన్నారో లేరో తెలియదు అని చెప్పే ఫర్ ఎగ్జాంపుల్ ఎండమూరి గారి లాంటి వాళ్ళకి కూడా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో మన పని మీద మనం శ్రద్ధ పెట్టడం ఇంపార్టెంట్. అంటే నా దృష్టిలో మేడం దేవుడు అనే కాన్సెప్ట్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఒక 1 year బాలుడు ఉంటాడు మేడం, తనకి నడవగలిగే శక్తి ఉందని పేరెంట్స్ గానో పెద్దవాళ్ళగా మనకు తెలుసు, కానీ తను నడవడానికి సంకోచిస్తాడు. అప్పుడు మనం చిన్న ఏలు ఇస్తాం, ఊతంలాగా పట్టుకోమని చెప్పిస్తాం. అప్పుడు ఆ ఏలు పట్టుకునే ప్రాసెస్లో నడిచే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లోడు. సో తనలో తనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ఇవ్వడం కోసం మనం అలా చేస్తాం. అలాంటి ఒక తత్వమే దైవతత్వం నా ఫీలింగ్ మేడం. మనలో మనకు ఒక నమ్మకం ఉంటే అప్పుడు దేవుడి గురించి మనం పూజించకపోయినా జరిగేది జరుగుతుంది అని నమ్ముతాను మేడం. ఫస్ట్ మనలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవడానికి దేవుడు ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఇవ్వడానికి దేవుడు వచ్చి ఉంటుందని నేను నమ్ముతాను మేడం. మరి ఉన్నారా లేరంటే అది నాకు కూడా తెలియదు. నేనేమంటానంటే ఉన్నాడు అని వాదించినామంటే మూర్ఖులం అవుతాము, లేదు అని వాదించామంటే అజ్ఞానులు అవుతాము, తెలియని దాని గురించి మాట్లాడుతున్నప్పుడు. సో మన పని మనం చేసుకుంటూ పోవడంలోనే చాలా పని చేయడానికి, పూజ చేయడానికి, చేయకపోవడానికి, దేవుడిని నమ్మడానికి కనెక్షన్ లేదు. పని చేసుకోవచ్చు. నేనేం నమ్ముతానంటే పని చేసుకోవచ్చు, దేవుణ్ణి నమ్మాలి, మనకి చేతనైన పద్ధతిలో దేవుణ్ణి మొక్కాలి. మనం అది ఏ విధంగా మొక్కుతాం అన్నది అది మన
మేడం. అంటే మనం ధ్యానం చేసుకుంటామా, జపం చేసుకుంటామా, మంత్రం చేసుకుంటామా, లేకపోతే పూజ కూర్చుని విగ్రహానికి ఆరాధన చేస్తామా అనేది అది వ్యక్తిగతం ఎవరికి వాళ్ళు. కానీ భగవంతుడు ఉన్నాడది వాస్తవం అని నేను నమ్ముతాను. అంటే ఇంత రాముయిజం చేసి అంటే ఇది నా స్వానుభవం మాత్రమే. భగవంతుడు భగవతత్వం ఉందని నేను నా స్వానుభవంలో నమ్ముతాను. వర్మగారు కూడా ఎప్పుడు దేవుడు లేడని చెప్పలేదు. దేవుడు ఉన్నా మన్ని పట్టించుకునే తీరిక లేదని చెప్తారు. అంతే మేడం, అంతే ఇంచుమింటు. మొత్తానికి ఇవి లోతైన టాపిక్స్. అయితే మీ పుస్తకం ఇస్తే ఒకసారి మీరు రాసిన గుణగణాల మీద నేను అడగదలుచుకున్నాను ప్రకాష్ కొన్ని మాటలు. మీరు ఈ శీర్షికలు పెట్టినప్పుడు ఇందులో ముందు మాట బైదవై నేను రాశాను. అవును మేడం, మీరు ఇది మర్చిపోయాను చెప్పడం ఫస్ట్లో ఇంట్రొడక్షన్లో. సో ఇందులో బూతు నైవేద్యుడు అని రాశారు. అవును మేడం. అంటే ఏంటి అర్థం? తిట్టారా, పొగిడారా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు బూతు నైవేద్యుడు అంటే ఆర్జీవి గారే తను బూతు అంటే ఇక్కడ మనం చూడాల్సింది ప్రపంచంలో వాడే భూత పదాలుగా కాకుండా సెక్స్ని నేను ఆ పదంతో పోల్చాను మేడం. ఆర్జీవి గారు సెక్స్ని రెస్పెక్ట్ చేస్తారు, సెక్స్ని చాలా గౌరవంగా చూస్తారు. సో ఇక్కడ నైవేద్యుడు ఎందుకంటే దాన్ని పాజిటివ్ దృక్పథంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. దాన్ని నువ్వు నార్మల్గా చూడాలి, గ్రేట్గా చూడాలి, అదేదో తక్కువైందిగా చూడకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. సో అందులో భాగంగానే ఆ చాప్టర్లో ఏమేమి డిస్కస్ చేశానంటే సార్ చెప్పినటువంటి పోర్న్కి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే సెక్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎలా చూడాలనేటువంటి ఒక తత్వం. అంటే ఎగ్జాంపుల్కి మామూలుగా మనము వ్యక్తిత్వం అనేది మనసుకు సంబంధించింది కదా మేడం. అప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సెక్స్ పట్ల ఒక అభిప్రాయం, ఒక యాక్టివిటీ చేస్తే మనం వాళ్ళని తక్కువగా చేసి చూస్తాం. ఎవరు తక్కువగా చేయరు చాలా వరకు సొసైటీలో అప్రస్తుతంగా అనవసరంగా దాని రాసింది ఏంటంటే వ్యక్తిత్వం అనేది మనసుకు సంబంధించిందా శరీరానికి సంబంధించిందా అనుకుంటే మనసుకు సంబంధించింది. సో వ్యక్తిత్వం మనసుకు సంబంధించిందని మనం భావించినప్పుడు ప్రాసిక్యూటర్ని కూడా మనం గౌరవించగలుగుతాం. అవును. సో అలా చెప్పడంలో భాగంగా దాన్ని అలా రాశాను. మీ ఆలోచన అర్థమైంది. అంటే మీరు ఇంత ధైర్యంగా ఇలాంటి టైటిల్ పెట్టడం అనేది విశేషమే. అది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది కాబట్టి పెట్టాను మేడం. ఏదో పెట్టేయాలని పెట్టకుండా మనం పెట్టిన దాంట్లో ఒక అర్థం ఉండాలి అని. పెళ్లి ఈజ్ ఈక్వల్ టు చావు అని పెట్టారు. అవును మేడం. సో అది మరి మీరు పెళ్లి చేసుకుంటారా లేదా ఇంతకీ చెప్పండి. నేనా మేడం? పెళ్లి చేసుకుంటాను మేడం. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పెళ్లి ఈక్వల్ టు చావు అనేది ఆర్జీవి గారి యొక్క ఒపీనియన్. నేను ఈ పుస్తకంలో ఏం చేశానంటే ఆర్జీవి గారు ఎలాంటి భావాలను వ్యక్తపరిచారు, లేదంటే ఎలాంటి ఒక ఆలోచన విధానాన్ని సమాజానికి ఇచ్చారు, ఎలాంటి కామెంట్లు చేశారనే వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పడంలో భాగంగానే నేను రాశాను. కాబట్టి సార్ చెప్పిన థాట్ ప్రాసెస్ని ఆ కామెంట్స్ని టైటిల్గానో పెట్టాను. ఇప్పుడు సార్ చెప్పింది పెళ్లి ఈక్వల్ టు చావు అని. సార్ ఎందుకు చెప్పారు, అందులో ఉన్న వాస్తవాలు ఎంతవరకు నిజం ఉన్నాయి, ఎంతవరకు లేవు అనే దాన్ని ప్రస్తావించి ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా మళ్ళీ ఇచ్చాను మేడం. అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అవును. కానీ సారు ఆ అభిప్రాయంలో ఎందుకు పెళ్లి ఈక్వల్ టు చావు అనేదానికి నేను ఒక డెఫినేషన్ ఇచ్చి చెప్పాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మేడం, ఈ బుక్లో కూడా రాశాను, ఒక 20-30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ సిస్టమ్ అనేది మేబీ శ్మశానంలో భస్మం లాగా సుడిగాలికి కొట్టుకుపోతుందేమో నా ఫీలింగ్ మేడం. మీ ఫీలింగ్ అంటే కాలక్రమంలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లేదు స్వేచ్ఛాయుత జీవన విధానాలు ఇంకా పుంజుకుంటాయని మీరు అంటున్నారు, అంతేనా? అవును మేడం. ఓకే. పర్వర్టా ఫెమినిస్టా? పర్వర్టా ఫెమినిస్టా అని ఇక్కడ ఎందుకని అంటే సారు స్త్రీల పట్ల స్త్రీలను ఉద్దేశించి చేసిన కామెంట్లలో చాలామంది పర్వర్ట్గా చెప్పుకునే ఫెమినిస్ట్ అనో లేదంటే ఫెమినిస్ట్గా చెప్పుకునే పర్వర్ట్ అనో చూసుంటారు మేడం. యాక్చువల్గా సార్ ఏంటి పర్వర్టా ఫెమినిస్టా అంటే నా ఉద్దేశం ప్రకారం ఫెమినిస్ట్ మేడం. ఫెమినిస్ట్కి ఎగ్జాంపుల్ సార్ చెప్పిన మాటలు చెప్పాలంటే స్త్రీ తనకు నచ్చినట్లు ఎలా కావాలంటే అలా బ్రతకగలిగే స్వేచ్ఛని గౌరవాన్ని ఇవ్వడం సార్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అందులో భాగంగా సార్ ఏమంటే అట్ ద అట్మోస్ట్ లెవెల్లో ఏం చెప్తారంటే సెక్స్ విషయంలో చెప్తారు. సెక్స్ విషయంలో స్త్రీ తను నలుగురితో ఉంటుందా, 10 మందితో ఉంటుందా, ఒక్కరితో ఉంటుందా అనేది తన వ్యక్తిగతము అని చెప్తారు. ప్రాసిక్యూటర్గా రెస్పెక్ట్ చేయాలని చెప్తారు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా సెక్స్ వర్కర్స్ని ఒక ప్రొఫెషనల్గా గుర్తించాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆర్జీవి గారు ఒక 10 సంవత్సరాల ముందు చెప్పిన స్టేట్మెంట్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టే కదా మేడం. సో అంటే ఆ విధంగా ఆర్జీవి సార్ అనేది నా దృష్టిలో ఫెమినిస్ట్, నాట్ ఏ పర్వర్ట్. అది గొప్ప స్వార్థపరుడు అంటే మంచి వెధవాన్ని తిట్టినట్టుంది. అయ్యో లేదు మేడం, స్వార్థము చెడు క్వాలిటీ ఎందుకు అవుతుంది మేడం? కాదంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఇందులో ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. అనిల్ అంబానీ గారు ఉన్నారు. అంటే స్టార్టింగ్లో అంబానీ గారు ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఉంటారు. ఉదాహరణకి ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు అనుకుందాం. సంవత్సరం తిరగగానే వాళ్ళకి ఒక 20 లక్షల లాభం వచ్చింది అనుకుందాం. మానవతా దృక్పథంతోనో సేవా దృక్పథంతోనో
తన దగ్గర పనిచేసే 20 మందికి లక్ష ఇచ్చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా చాలా గొప్ప వ్యక్తి అవుతారు, సేవా తత్పరత ఉన్న వ్యక్తో లేదంటే సహాయం చేసే గొప్ప లక్షణం ఉన్న వ్యక్తి అవుతారు. కానీ ఆయన అలా చేయకుండా తన స్వార్థం కోసము ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడము, ఇంకొక మార్కెటింగ్ చేయడము, ఇంకోటి చేయడం చేశారు. ఆ స్వార్థం వల్ల ఒక ప్రపంచంలోనే చాలా పెద్ద రిలయన్స్ సామ్రాజ్యం ఏర్పడింది. తద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, చాలా లక్షల మంది ఇంకా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారు. సో ఇప్పుడు వచ్చిన డబ్బుల్ని ఫ్రీగా పనిచేయడం ఉత్తమమా, లేదంటే తద్వారా యూస్ చేసి తన స్వార్థం పొందుతూ మిగతా వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించడం ఉత్తమమా అనే యాంగిల్ ఆలోచిస్తే ఆర్జీవి సార్ ఈ పాయింటే చెప్తారు. స్వార్థంగా బతకమంటే ఉద్దేశం ఏంటి, నువ్వు స్వార్థంగా బతకమంటే తద్వారా సమాజం కూడా డెవలప్ అవుతుందని చెప్తారు. సో దాన్ని ఇక్కడ నేను ప్రస్తావించాను మేడం. నిహిలిస్ట్ అంటే దేన్ని నమ్మని వ్యక్తి అని అర్థం మేడం. అంటే వేటిని నమ్మరు, శూన్యవాది అనేటువంటి ఒక తత్వం మీనింగ్లో వస్తుంది. ఇక్కడ ఆర్జీవి గారు వేటిని నమ్మరు, దేశభక్తి నమ్మరు, ప్రేమ నమ్మరు, అభిమానం నమ్మరు, తల్లిదండ్రులు నమ్మరు, ఏది నమ్మరు. చివరికి ఒక్కోసారి నేను కూడా సీరియస్గా తీసుకుని చెప్తారు. సో ఇక్కడ నా ఉద్దేశంలో ఏంటంటే ఆర్జీవి గారు నమ్మకపోవడం గురించి చెప్తున్న దాంట్లో మూఢనమ్మకాలు నమ్మడం వల్ల లేదా మూఢనమ్మకాలని మనం చాలా సీరియస్గా తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు ఉంటాయి అని చెప్పే ప్రయత్నం చేశాను మేడం. అది ఆనందరావు కరోనా టైంలో ఆనందరావు గారి చట్నీ మందు కాడి నుంచి మదనపల్లిలో జరిగినటువంటి నేనే దేవుడు అనేటువంటి మారణ హోమం వరకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, నమ్మకపోతే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, నమ్మితే ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎవరిష్టం వాళ్ళదే, అది నేను కాదనను మేడం. కానీ సార్ చెప్పిన థాట్ ప్రాసెస్ని నేను నమ్ముతున్న భావాలని అనుసంధానం చేసి చెప్పే ప్రయత్నం చేశాను మేడం. అంటే నిహిలిస్ట్ అంటే దేన్ని నమ్మకపోవడం అంటే అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే. కానీ యాక్చువల్లీ వర్మ గారి నమ్మకపోవడం ఎక్కడ మనకు కనిపిస్తుందంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలు కూడా కొంతకాలం అయ్యాక మార్చుకోవడానికి మలుచుకోవడానికి సిద్ధంగా అది కూడా రాశాను మేడం. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, వచ్చిన నీరు మళ్ళీ రాదు, ఆ నది అలా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. కాబట్టి ఒకే విషయం గురించి ఆయన దృక్పథం అంటే కోర్ ఒకటే ఉంటుంది, దృక్పథం కొంచెం మార్చుకోవచ్చు. ఆ ఓపెన్ మైండెడ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా నాకు తెలియదు, నమ్మకం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, మనకు అన్ని తెలుసు అనుకున్నప్పుడే ఏర్పడుతుంది, నాకు ఇంకా తెలియదు అనే ఒక అన్వేషణ కనిపిస్తుంది. అందులో ఇక్కడ రాశాను, వర్మ గారు ఎప్పుడు కదులుతూ ఉంటాడు, మెదులుతూ ఉంటాడు, నిరంతరం తాను కరెక్ట్ చేసుకుని కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో కూడా ముందుకు వెళ్తూ ఉంటాడని ప్రస్తావించాను మేడం. లాస్ట్ ఇది అంటే ఇది అడక్క మానలేకపోతున్నా దిగంబరుడు అని రాశారు. అంటే దాదాపు ఇవి చాలా హాట్ టైటిల్స్. దిగంబరుడు అంటే ఇక్కడ ఆర్జీవి గారు దిగంబరంగా ఉంటున్నారని చెప్పడం కాదు మేడం. దిగంబరుడు అంటే మనిషిలో ఉన్నటువంటి ఒక నగ్న సత్యాలని, అంటే ఇందులో రాశాను మనిషిలో పైన మెరుగులతో లోన ముసుగులతో గోముఖ వ్యాఘ్రము లాంటి ముసుగులు కప్పుకొని పైకి ఒకలాగా ఉంటూ లోపల ఒకలాగా ఉండకుండా తను ఏంటో యాజ్ ఇట్ ఈస్ అలానే మాట్లాడగలిగే వ్యక్తి, అలానే చెప్పే వ్యక్తి. అంతేకాకుండా మనిషిలో ఉన్నటువంటి ఉదాహరణకి ఏ అబ్బాయికైనా సరే అమ్మాయి పట్ల ఒక సెక్సువల్ కోరిక ఉంటేనే ప్రేమించడం చెప్తాడని చెప్పేస్తాడు. సో అలా ప్రతి ఒక్క అబ్బాయికే తెలిసి ఉంటుంది. సో మనిషిలో ఉన్నటువంటి నగ్న సత్యాలని దాచుకునేటువంటి లోపల దాచుకున్నటువంటి నగ్న విషయాలని ఆర్జీవి గారు బయట పెడతారు కాబట్టి దిగంబరుడు అనే పదం పెట్టాను మేడం. సో మొత్తానికైతే మీరు మీకు నచ్చిన ఎక్స్ట్రీమ్ క్వాలిటీస్ అన్నిటినీ, లేదు మంచి క్వాలిటీస్ మీరు అనుకున్నవన్నీ కూడా వాటికి ఎక్స్ట్రీమ్ నేమ్స్ ఇచ్చి ఈ పుస్తకం రాశారు రామ్ గోపాలాయనం. అవును మేడం. సో ఈ పుస్తకం ఎవరెవరికి చేరుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే దీనివల్ల ఉపయోగం ప్రయోజనం ఏంటి? ఎందుకంటే మనకి ఇప్పటికే వాట్కా విత్ వర్మ సిరాశ్రీ గారు రాశారు, అండ్ అంతకుముందు నా ఇష్టం పుస్తకం వచ్చింది, అండ్ అఫ్ కోర్స్ వర్మ మన కర్మ రేఖా పర్వతాలు రాసిన పుస్తకం, ఇంకా ఇంటెలిజెంట్ ఇడియట్ ప్రవీణ్ గారు రాసిన బుక్, ద బ్లూ బుక్ కాంత్రీసా గారు రాసిన బుక్ వచ్చింది మేడం. అదే ఇది 6వ పుస్తకం, ఇంకో 2, 3 తయారీలో ఉన్నాయి. బహుశా గిన్నెస్ బుక్లో ఒక వ్యక్తి మీద ఎక్కువ శాతం నంబర్ ఆఫ్ పుస్తకాలు వచ్చింది. దీనిలో మరి ఇది నమోదు అయిపోతుందేమో అనిపిస్తుంది. చెప్పలేం మేడం, చెప్పలేం. సో మీరు అడిగిన ప్రశ్న అది ఎవరెవరికి చేరాలని మీరు అనుకుంటున్నారు మేడం? నేను ఇక్కడ ప్రధానంగా ఈ బుక్ యొక్క ఉద్దేశం ఏంద్రా అంటే ఆల్రెడీ ఆర్జీవి గారిని పాజిటివ్ కోణంలోనో లేదంటే ఆర్జీవి గారు చెప్పిన విషయాల్ని తార్కిక కోణంలోనో వాస్తవ కోణంలోనో అర్థం చేసుకున్న వాళ్ళకి కాకుండా ఎవరైతే అంతకుముందుకు నెగిటివ్గా చూసుంటారో, ఎవరైతే అంతకుముందుకు ఒక వితండవాదిగానో విచిత్రమైన వ్యక్తిగానో పర్వర్ట్గానో చూసుంటారో అలాంటి వాళ్ళకి అంతో ఎంతో ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగించే విధంగా ఈ బుక్ అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మేడం. అండ్ ఇది ఒక బుక్ రాయడం మామూలు విషయం కాదు. అందులో ఇక్కడ మీకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ప్రకాష్ ఏంటంటే దట్ యు స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ.
చాలా టైం వెచ్చించారు. అవును మేడం. మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఒక పుస్తకం ప్రచురించారు. అవును మేడం. మీరు డబ్బులు కూడబెట్టుకుని దాదాపుగా చేశారు ఇది. అవును మేడం. మీ కుటుంబ నేపథ్యం విని కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా మంది కదిలిపోయారు. అమ్మ వాళ్ళు ఎంత సింపుల్గా, అంటే పూర్తి కుటుంబం వ్యవస్థలో ఉండి సమాజ వ్యవస్థలో ఉండే వ్యక్తుల్లా కనిపించారు. అవును అవును మేడం. మీరు ఆ కట్టలు తెంచుకుని ఇది సాహసోపేతంగా ముందుకెళ్ళారు. అవును మేడం. సో ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఏమిటి మీ కుటుంబ నేపథ్యం? అంటే మేడం మా కుటుంబ నేపథ్యం అంటే మా తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఒక 40-50 కిలోమీటర్ల అవేలో ఉన్నటువంటి ఒక చిన్న మారుమూల గ్రామం మేడం. మా నాన్న వ్యవసాయదారుడు. నా చిన్నప్పుడే కాలం అయిపోయారు. బట్ నేను స్వతహా అమ్మ నన్ను కష్టపడి చదివించింది. అందుకు సపోర్ట్గా నేను కష్టపడిన దానికన్నా కూడా శ్రద్ధగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఎస్వి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసి పార్ట్ టైంగా నేను మెకానిక్ పని కొద్ది రోజులు చేశాను. వోడాఫోన్ సిమ్ కార్డులు అమ్మడము చేశాను. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఏదీ లేదని చూసేవారు ఎవరైనా సరే, మనకు అది లేదు ఇది లేదు చదువు డబ్బు లేదని మానేయకుండా ఏదో ఒక పని చేసుకొని మనం చదువుకోవడానికి శ్రద్ధ పెట్టేదానికి అవకాశం ఉంది. చదువుకోవాలి అంటే ఈ రోజుల్లో కోట్లు లక్షలు అవసరం లేదు, రూపాయి లేకుండా కూడా చదువుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే చాట్ జీపీటీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అయితే అసలు ఇంకా విరివిగా చదువుకోవచ్చు అని చెప్పడంలో భాగంగా ఇవన్నీ నేను చేసుకుంటూ నేను చదువు కంప్లీట్ చేశాను మేడం. నన్ను అమ్మ చూస్తుంటారో, అమ్మ అయితే ఊర్లో ఉంటుంది. అక్క మ్యారేజ్ అయిపోయింది, తన పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ అలా ఉంటుంది. ఇది బేసిక్గా నా కుటుంబ నేపథ్యం మేడం. అండ్ మరి ఈ పుస్తకం మీరు ఇలా అటెంప్ట్ చేయడం అమ్మవాళ్ళు అంటే బుక్ రిలీజ్కి 2 రోజుల ముందు కూడా అమ్మకు తెలియదు మేడం. నేను అమ్మకు చెప్పలేదు. అక్కకైతే ఒక 10 days 15 days ముందు చెప్పున్నాను, అమ్మ నువ్వు తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు దానికి అనుకూలంగా ప్లాన్ చేసుకో అని చెప్పి అక్కకు చెప్పున్నాను. మురిసిపోయారు అందరూ. అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మకు ఆర్జీవి గారి గురించి పెద్దగా తెలియదు కాబట్టి, అమ్మకి దీని పట్ల ఉన్న అవగాహన ఏం తెలియదు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయింది. బట్ మురిసిపోయిందని, ఏదో మంచి పని ఏదో చేశాడనే ఫీలింగ్ అయితే జరిగింది మేడం. చాలా అంటే మీ ప్రయాణం చూస్తే మీకున్న ఫోకస్ అండ్ సిన్సియరిటీ, మీరే ఒక ఇన్స్పైరింగ్ పర్సన్గా చాలా మందికి లేదు. అంటే మీరు కష్టంలో కూడా మీరు కష్టాలని పక్కన పెట్టి మీకు అనుకున్నది సాధించారు. నేను యాక్చువల్గా ఇప్పుడు కష్టాలు అనుకోలేదు మేడం. నేను కష్టం అని ఎప్పుడు అనుకుంటానంటే మనకు సొల్యూషన్ దొరకనప్పుడు అది కష్టం అవుతుంది మేడం. మనకు ఒక దారి కనిపించింది అంటే అవన్నీ ఒడిదుడుకులు లేదా ఇబ్బందులు అనుకుంటాను మేడం. సో ఇప్పటి వరకు నేను అంటే ఇప్పుడు చెప్పడం కాదు మేడం, మా కజిన్స్ ఆంటీ లాంటి వాళ్ళతో ఊర్లో నేను చదువుకునేటప్పుడే చెప్పాను, నాకు కష్టాలు ఏం లేవు, చిన్న ఇబ్బందులు. ఆ ఇబ్బందులు నేను రీచ్ అవ్వాలి. పార్ట్ టైం జాబ్ చేసుకుంటే 4 డబ్బులు వస్తే నేను చదువుకోవడానికి ఉపయోగపడిపోతుంది. అది ఇప్పుడు కష్టం కాదు. కష్టం అంటే మనకి ఇంక సొల్యూషన్ దొరకకుండా ఇబ్బంది పడతాం చూడండి మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇష్టమైన వాళ్ళు పోవడం, ఒక లోటు ఏర్పడిపోవడం లాంటి వాటిని మనం కష్టంగా ఫీల్ అవ్వాలి అనేది నేను అనుకుంటాను. అట్ ద సేమ్ టైం కష్టాలు రావడం నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతాను మేడం. ఎందుకు అదృష్టంగా ఫీల్ అవుతాను అంటే మన కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎందుకు వచ్చాయో మనం ఆలోచించాల్సి వస్తుంది. ఆలోచించినప్పుడు ఆ కష్టాలను అధిగమించడం కోసం మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో గుర్తించుకునే ఒక అవకాశం వస్తుంది. ఒకవేళ మనం అధిగమించిన తర్వాత మన శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుస్తుంది. సో కష్టమే రాలేదనుకోండి, ఎక్కడ వేసిన కొంగలు అక్కడ అన్నట్టు ఉండిపోతుంది, మనలో ఉన్న విషయం కూడా బయటికి రాదు. సో కష్టాలు రావడం అనేది నేను కష్టంగా చూడను, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అన్నట్టు చూస్తాను మేడం. ఓవర్కమ్ ద హోల్ ఛాలెంజ్. అంతే మేడం. సో మొత్తానికి అయితే వర్మ గారిని కలవడం ఎలా అనిపించింది మీకు? చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అంటే మీరు ఊహించిన దానికి ఆయన వాస్తవ రూపానికి నాకైతే నేను ఎలా అయితే ఉంటారనుకున్నానో, అంటే సారు అంటే ఈ విషయం చెప్పిన తర్వాత మీ ప్రశ్నకు ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనుకుంటాను మేడం. సార్ కొన్నిసార్లు ఇంటర్వ్యూలు ఏమన్నా అంటే నేను ఉదయం లేసింది ఒక సినిమా చూస్తాను, లేదంటే ఒక డాక్యుమెంటరీ చూస్తాను అని చెప్పారు. ఫోన్ చూస్తాను చెప్పారు? లేదు మేడం, కొన్ని టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో ఫోన్ చూస్తానని చెప్పారు మేడం. మన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పున్నారు మేడం, రామోయిజంలో ఒక చోట ఎక్కడో. సో ఇలానో చెప్పున్నారు, అలానో చెప్పున్నారు. కొంతమందికి పోర్ను చూస్తారనేదే చూస్తారు మేడం. సార్ పోర్ను చూస్తానని చెప్పారు అనేదే చూస్తారు అందరూ. కానీ నా ఉద్దేశంలో రోజు ఉదయం లేచి పోర్ను చూసే వ్యక్తి బాలీవుడ్ స్థాయికి, ఒక ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదిగే అంత ఉండదని నేను అనుకుంటాను మేడం. అబద్ధం ఆడుతున్నారని నేను అనట్లేదు మేడం. నా పర్సెప్షన్లో పోర్ని నువ్వు నార్మల్గా చూడు, దాన్ని ఏదో ఒక బూత్గానో ఇంకొక ప్రమాదకరమైన వ్యక్తిగానో చూడబాక అని చెప్పడంలో భాగంగా నేను పోర్ను చూస్తాను అని చెప్పడంతో అది అవతల వాళ్ళకు కూడా ఓకే, ఇది కామనే కదా, ఇది సహజమే కదా, ప్రతి ఒక్కరూ చూస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు మేడం. కానీ అలా
చెప్పడంలో దాన్ని నార్మలైజ్ చేసే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ సినిమా తీసినప్పుడు చాలామంది ఈ బుక్లో కూడా ప్రస్తావించాను, ఓపెన్గా టీవీ డిబేట్లలో లేడీస్ అయినా సరే ఉమెన్ అయినా సరే ఆ పదాలు పలకడం జరిగింది. తద్వారా అదేమైపోయింది, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అది నార్మల్ పదాలు అయిపోయినట్టే కదా మేడం. అలా నార్మల్ చేయడం కోసం తను ఎఫెక్టివ్ కోసం చెప్పుంటారే తప్పితే రోజు ఉదయం లేసి ఆ పని చేస్తారని నేను అనుకోను మేడం. సో అలానే ఇప్పుడు నేను ఇక్కడ ఎలా అయితే అర్థం చేసుకున్నానో అలానే నాకు ఆర్జీవి గారిని కలిసినప్పుడు కూడా అలానే అనిపించారు. ఇక్కడ చెప్పడంలో ఉన్నట్టు అంతరార్థం ఏమై ఉంటుంది అని అనుకున్నారు తప్ప అంటే లిటరల్ గా తీసుకుంటే ఒక మనిషి రోజు అంత చూస్తే ఒక టైంలో అవర్షన్ వచ్చేస్తుంది కదా మేడం. అదే అంతే కదా, ఎవరికైనా అవర్షన్ వచ్చేస్తుంది, మొహం వచ్చేస్తుంది. మనం రోజు స్వీట్ తిన్నామంటే 4 రోజుల తర్వాత మొహం వచ్చేస్తుంది మేడం. కానీ అక్కడ ఎందుకు చెప్పారనేది మనం అర్థం చేసుకోవాలి. అలా చెప్పడంలో ఉన్నటువంటి సార్ యొక్క అంతర్గత భావాజాలం ఏముంటుంది అనేది నా ఉద్దేశంలో ఇక్కడ ప్రస్తావించాను మేడం. అది మేడం. ఇంతకీ అయితే మొత్తానికి ఆయన దృక్పథం నచ్చింది మీకు? అదే మేడం, దృక్పథం. అది కూడా నాకు ఎందుకు దృక్పథం నచ్చినా కానీ బుక్ రాయాలనిపించిందనే ప్రశ్న వేసుకుంటే, నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి కొన్ని కవిత్వాలు రాసుకోవడము, కొన్ని పాటలు రాసుకోవడము, అలాంటివి అలవాటు ఉండేది మేడం. సినిమా అంటే చిన్నప్పుడు స్కూల్లో డ్రామాలు వేయడము, కాలేజీలో ఏదైనా డైలాగ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు డైలాగ్స్ చెప్పుకోవడం, సినిమా డైలాగ్స్ చెప్పుకోవడము, లేదంటే ఓన్గా రాసుకోవడం లాంటిది ఉండేది. అందులో భాగంగా మనం పాట ఒకటి రాద్దాం, ఆర్జీవి గారి మీద, ఆర్జీవి గారి యొక్క థాట్ ప్రాసెస్ని పాజిటివ్గా చెప్పే విధంగా, నేను ఎలా అర్థం చేసుకుని చెప్పే విధంగా పాట ఒకటి రాద్దామని నేను ఈ పుస్తకంలో మొదటి చాప్టర్ రాశాను మేడం. అది పాటగా రాసినప్పుడు పెద్ద పొయిటరీ అయిపోయింది. అందుకని ఇంకా పుస్తకం రాయాలని ఒకసారి ఆ పాట 2 లైన్లు పాడొచ్చు కదా ఇందులోనా మేడం? ట్విట్టర్కే క్రేజ్ తెచ్చిన ధీరుడు, వివాదాలతో సంచలనం సృష్టించిన వీరుడు, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గాడు, ఇలా స్టార్ట్ అవుతుంది మేడం. ఇంకెవడు మన వర్మగాడు, రాముగాడు అని స్టార్ట్ అవుతుంది మేడం. ఇక్కడ దీనికి టైటిల్ కూడా వర్మగాడు కర్మగాడు అని పెట్టుకున్నాను మేడం, పుస్తకం పేరు కూడా. అప్పుడు ఇక్కడ గాడు అంటే ఆర్జీవి గారిని సింగులర్గా సంబోధిస్తున్నట్టు కాదు మేడం. తెలంగాణలో కాదు అనడానికి గా చేర్చి గాదు అంటారు. అది గాదురాబాయ్, ఇది గాదురాబాయ్ అంటారు. అంటే ఇక్కడ వర్మ మన కర్మ కాదు అంటే మన కర్మరా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కర్మ కాదు అని చెప్పడంలో భాగంగా అది హుక్ లైన్గా తీసుకుని స్టార్ట్ చేశాను మేడం. ఎందుకంటే అంతకుముందుకు నాకు వినాయకుడి మీద ఒక పాట, లేదంటే రౌడీ మీద ఒక పాట, అంటే రౌడీజం మీద ఒక పాట, లేదంటే జనసేన మీద ఒక పాట, అలా రాసుకునేటువంటి ఒక అలవాటు ఉండడం వల్ల దీని మీద కూడా రాద్దామనేసి నేను రాశాను మేడం. కొన్ని ప్యారడీగా రాసుకోవడం అట్లాంటివి ఉండడం వల్ల సో ఆ పాట కాస్త పుస్తకంగా మారింది అంతే మేడం. బాగుంది. మొత్తానికి అయితే ఇది ఒకటేంటంటే ఈ పుస్తకం లేఅవుట్ చాలా, మీరు రాసిన పద్ధతి, ఇలా హెడ్డింగ్స్ పెట్టడం వల్ల మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తోంది. ఇది ముందు మాట రాసినందుకు కానీ మామూలుగా కూడా నేను చెప్పదలుచుకున్నాను మీకు. ఆచార్య ఆర్జీవి, ఇంకా కాకుండా పెళ్ళి = చావు, అండ్ ఇంకా సరే అఫ్ కోర్స్ కొన్ని టైటిల్స్ చదివేశాం. అది కాకుండా వర్మ కర్మన అని కూడా అన్నారు మీరు. అదే మేడం. అదే ట్విట్టర్కే క్రేజ్ తెచ్చిన ధీరుడు, వివాదాలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీరుడు, అంతే కదా? అవును మేడం. కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్ అతడు, తన ప్రశ్నలతో సమాజంలో విస్ఫోటనం కలిగించేవాడు, నిద్రపోతున్న జనాన్ని మేలుకొల్పేవాడు, ఎవరికి కేక పెట్టడు, ఎవరిని కాకా పట్టడు, స్వేచ్ఛా సామ్రాజ్యంలో విహరించే ఒకే ఒక్కడు, ఇలా మనిషి ఆలోచనలకు అంతు చిక్కడు. యా, అది మొత్తానికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక కథాంశం అయిపోయారు దాదాపుగా. ఖచ్చితంగా మేడం. అంటే నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు ఒక సప్త సముద్రాలు లాంటి వారు మేడం. ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సిన నీళ్ళు తోడుకొని ఉపయోగించుకోవచ్చు మేడం. ఇంత మీరు పొగిడారు, ఆయన ఒప్పుకున్నారా? సారు నన్ను రాముడితో పోల్చితే నన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతానని అన్నారు. అది సార్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే అక్కడ కూడా మీరు అన్నట్టు అంతరార్థం చూస్తే, నన్ను దేవుడితో పోల్చొద్దు, నేను మనిషిలోని నార్మల్నెస్ని నార్మలైజ్ చేసే ప్రయత్నం అంతే మేడం చేయబోతున్నా అని చెప్పడం. ఆయన ఎప్పుడు ఏ రోజు ఎవరిని నొప్పించే ఉద్దేశంతో ఎవరిని ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇందులో కూడా నేను మొదట్లో ఒక 2 వాక్యాలు రాస్తున్నాను మేడం. అది మేబీ చాలా మందికి అర్థమవుతుందేమో నాకు తెలియదు. రామ్ గోపాల్ వర్మ నా దేవుడు, రామోయిజం నా మతం, కానీ నా మత సిద్ధాంతం నాస్తికత్వం అని రాశాను మేడం. అంటే ఇక్కడే పై 2 వాక్యాలని కాంట్రడిక్షన్ చేసి ఇండివిజువల్గా ఉండడమే నా యొక్క సిద్ధాంతం అని చెప్పే మీనింగ్ ఉంది మేడం. అది బాగుంది, చాలా బాగుంది. రామ్ గోపాల్ వర్మ నా దేవుడు, రామోయిజం నా మతం, కానీ నా మత సిద్ధాంతం నాస్తికత్వం, అంటే నేను మతాన్ని నమ్మనని చెప్పడం. ఆర్జీవి గారిని కూడా నేను దేవుణ్ణి చేయట్లేదు, అది నేను ఆ కల్టులో లేను అని చెప్పడం మేడం. సో లవ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ లవ్ ఫ్రమ్ అదర్స్, బట్ ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ పీపుల్ విల్ కాల్ యూ సెల్ఫిష్ అండ్ arrogant, దట్ ఈస్ ఓకే.
అంటే మేడం నాకు చిన్నప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్లో నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, లవ్ యువర్ సెల్ఫ్ అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు మేడం. మళ్ళీ అర్థమైంది ఏంటంటే మన ఆనందం కోసం మనం పాటుపడ్డం, మన ఆనందం కోసం మనం ప్రయత్నం చేయడం లేదా పోరాటం చేయడం, దాన్ని సెల్ఫ్ లవ్ అని నేను అనుకుంటున్నాను మేడం. సో మనిషి ఇప్పుడు నేను సంతోషంగా ఉంటేనే కదా మేడం మా మదర్ని కానీ, మా సిస్టర్ని కానీ, నా ఫ్రెండ్స్ని కానీ, ఇంకెవరినైనా గురించి సరే నేను వాళ్ళని సంతోషపెట్టగలడానికి ప్రయత్నిస్తాను. మొదట నేనే సంతోషంగా లేననుకోండి, అప్పుడు వాళ్ళని ఎలా పెట్టడానికి ప్రయత్నిస్తాను మేడం. అంతే కదా. ఇప్పుడు నాకు ఆకలి తీరితే రూపాయి సంపాదించి నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను రూపాయి ఇవ్వగలను. నేనే ఆకలితో అలమటిస్తున్నప్పుడు నా దగ్గర ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేనప్పుడు నేను పని చేయలేను. పని చేయకపోతే నాకు డబ్బులు రావు. అప్పుడు మళ్ళీ నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ అంటారు. సో నాకు ఒక్కడికే కదా, ఎవరికైనా అది. సో ఇక్కడ లవ్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ నీ హ్యాపీనెస్ కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి, లేదా నీ సంతోషం కోసం నువ్వు ప్రయత్నం. అలా అని చెప్పి నాకు సంతోషం ఉంది కదని చెప్పి చట్ట పరిధులను దాటి నేను క్రైమ్ చేస్తాను, నేను ఇంకోటి చేస్తాను, అవతల వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని ఎఫెక్ట్ చేస్తాను, అది కాదు మేడం. అలా అర్థం చేసుకుంటే అది పొరపాటు అవుతుంది. అవును. చట్టానికి లోబడి ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడమో లేంటి నీ ఆనందం కోసం నువ్వు ప్రయత్నం చేయడం అనేది ప్రధానం మేడం. అంతే, అది ఇక్కడ నేను చెప్పాను. లాస్ట్ క్వశ్చన్ ప్రకాష్, చెప్పండి మేడం. గంజాయి వనంలో తులసి మొక్క ఆర్జీవి అన్నారు. అవును మేడం. ఎవరు గంజాయి వనం అంటే? చుట్టూ అందరం సొసైటీ గంజాయి వనం అంటే సొసైటీ అంటే ఎవరెవరికైతే వైషమ్యాలు, కార్పణ్యాలు, ద్వేషము, అసూయ, అవతల వాళ్ళు ఎదిగితే తట్టుకోలేకపోవడము, ఇట్లాంటి కొన్ని గుణాలు ఉంటాయో, లేదంటే హిపోక్రసీ, మూఢనమ్మకాలు, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళందరూ గంజాయి మొక్కలే మేడం. సో ఇవేమీ లేకుండా ఆర్జీవి గారు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి కూడా ఆర్జీవి గారిలో లేవని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ విషయం మీకు బాగా తెలుసుంటుంది మేడం, మీరు చాలా దగ్గరగా ట్రావెల్ చేశారు కాబట్టి. సో ఇవన్నీ మంచి లక్షణాలు అయితే కాదు కాబట్టి నేను అందులోనే మేడం ఈ గంజాయి వనంలో తులసి మొక్కలు నేను ఒక ప్రస్తావన చేసుకొచ్చాను మేడం. హైదరాబాద్లో ఈ మధ్య చిన్న పిల్లవాడిని కుక్క కరిచి చంపేస్తే ఎవ్వరూ తన భుజాల మీద వేసుకుని, భుజస్కంధాల మీద వేసుకుని ఆ అబ్బాయికి న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు మేడం. ఎవరెవరైతే నేను సమాజానికి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు చేయలేదు మేడం. నేను సొసైటీ కోసం పట్టించుకోను అని చెప్తూనే ఆర్జీవి గారు ఆ పిల్లాడి యొక్క బాధని, తల్లిదండ్రుల యొక్క కడుపు కోతని ప్రపంచానికి తెలియజేసేలా చేశారు మేడం. ఇంతకన్నా గొప్ప సమాజ సేవ ఏముంటుంది మేడం? సేమ్. కానీ నిన్ననే కుక్కతో ఫోటో దిగి ట్విట్టర్లో పెట్టారు కూడా. అది కుక్కలని చెడ్డ కుక్కలని కాదు, బట్ ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయని చెప్తున్నారు. అది మేడం. అక్కడ ఆర్జీవి గారు వాళ్ళకి న్యాయం చేయాలని చేయకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ ఆయన మనసు కదిలిపోయి ఉండొచ్చు. సో అరే అంత చిన్నపిల్లాడికి ఇలా జరిగితే ఇంకా పెద్ద సిస్టమ్ ఉండి ఎలా అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చి ఉండొచ్చు అని నాకు అనిపించింది మేడం. సో అందుకే నేను ఇలాంటి లక్షణాలన్నీ, అదేవిధంగా ఇంతకుముందుకు మనం మీకు కూడా బాగా తెలుసుంటుంది, మీటూ పెద్ద ఉద్యమం జరిగింది మేడం, కానీ ఆర్జీవి గారి మీద ఒక్కరన్నా కంప్లైంట్ ఇచ్చారా మేడం? అప్పుడు అదేవిధంగా స్త్రీలోలుడు కాడని మీరు మీ అభిప్రాయం? స్త్రీలోలుడు కాదు అంటే ఎక్స్ప్లాయిటేషన్ అయితే చేయరేమో మేడం. ఆర్జీవి గారి వ్యక్తిగత విషయాలు ఎలా ఉంటారో నేను చెప్పలేను, కానీ ఎక్స్ప్లాయిటేషన్ చేయలేరు. నేను పర్సనల్గా నమ్మేది ఖచ్చితంగా అయితే ఉమెనైజర్ అయితే అయ్యుండ్రు, కానీ ఆ వాస్తవాన్ని పైన ముసుగేసుకొని పైకి నేను బుద్ధిమంతుణ్ణి అని చెప్పుకోవడం కంటే అవును నాకు అమ్మాయి నచ్చుతుంది, నాకు పక్కింటి స్త్రీ నాకు నచ్చుతుంది అని ఓపెన్గా చెప్తాడు. నచ్చడంలో ఆయన చెప్పాడే కానీ నేను వెళ్ళి ఇంకోటి చేస్తాను ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాను అంటే బలాత్కారం చేస్తాను అలాంటి పదాలు చెప్పలేదు కదా మేడం. సో రెస్పెక్ట్ చేయడంలోనే అంటే స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడమే ఆర్జీవి యొక్క తత్వం మేడం. అది మీకు నచ్చింది? నాకు అనిపించింది. మొత్తానికి అయితే చాలా సాహసోపేతంగా, చాలా క్లియర్గా అండ్ చాలా మంచిగా రాశారు, సాధించారు. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఎంతో ఫోకస్ ఉంటే కానీ పూర్తి చేయరు. సో అక్కడ మీకు పూర్తిగా మార్కులు పడిపోవాలి. ప్లస్ మీ బుక్ కూడా చాలా బాగా మంచి లేఅవుట్తో, మంచి హెడ్డింగ్స్తో కొత్త కోణంలో ప్రవేశపెట్టారు. ఆర్జీవి గారిని రీఇంట్రడ్యూస్ చేశారు. మేడం నేను ఒక సినిమా డైలాగ్ చెప్పచ్చా మేడం? తప్పకుండా చెప్పచ్చు. అంటే నాకు మామూలుగా అది అలవాటు కాబట్టి ఒకసారి చెప్దాము. చెప్పండి. ఈ డైలాగు కృష్ణవందే జగద్గురుంలో రానా చెప్పే డైలాగ్ మేడం. బాలక, నేను బాలకను కాదురా ఏలికను, చండ ప్రచండ ప్రతాప పరాక్రమ పౌత్రుడైన భీమసేన పుత్రుడను, వీర ఘటోద్గజుండను, అతల వితల సుతల పాతాల రసాతల భూతలమంత భరతవంశ యశోకేత్రమెగరేసిన పాండవంశ సంభూతుడనై, రాక్షస రాజస గుణ సింగమ బల సింగమునై, మంత్ర తంత్ర నా తంత్ర గుణ తంత్ర పంచాక్షతంతారిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై, సురీచర పరిచర ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీర ధీర సురాక్రేసుడునై, మానవ దానవనవ జీవుడనైనందు అనన్య సామాన్యమని నా యశశ్చంద్రిక అరణ్యముల పాలైతిని.
నాది నిండియూ నా మాత అనాథగా జీవించినది. నేడు నా తల్లి ఉనికిని చాటి ఉత్తమ కుమారునిగా కీర్తి గడించినను. అమ్మ జగజ్జనని, నేడు నీ పుణ్యగర్భవాసన కలిసి పులిసే సమయం ఆసన్నమనేది, కలుపుకో తల్లి. అద్భుతం, బాగా బట్టి పట్టేశారు ఫుల్గా. బట్టి కాదు మేడం, చాలాసార్లు ఆ డైలాగ్ చాలా ఇష్టం. అంటే నాకు ఈ పౌరాణిక డైలాగులు, పౌరాణిక సినిమాలు చాలా ఇష్టం కాబట్టి అవి చూస్తూ ఉంటాను మేడం. రాము గారు కూడా చాలా ఇష్టం. రాము గారు ఇది ఏమంటివి అది కానీ పాంచాలి పంచభద్రుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటట్టహాసము ఎంత మరో యత్నించిన మరుపున రాక హృదయ శల్యాభిమానములైన నీ పర్యాసారములే నా కర్ణపట్టములు వ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీర వారాసి జనిత రాక సుధాకర వరంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సురవరిణులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర ప్రసాదిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారాయణకు ఆ రాధేయుండకు మిత్రుండనై మానధుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివర్ధయ్యే పగులుబడిన ఒకటియా. అహో తన పతులతో తుల్యుడునకు నన్ను భావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిశ్చక్తయ్యి లజ్జా విముక్తయ్యి ఆ పాంచాలి పాతకి ఎట్ట ఎదటి ఏల గేలి చేయవలే. అవునులే, ఈ బైసిమరణ బామకు ఎగ్గేమి సిగ్గేమి ఇలా చాలా ఇష్టం. చాలా విషయం, చాలా కోణాలు ఉన్నాయి ప్రకాష్. మనం ఇంకోసారి ఒక మంచి ఒక సందర్భం చూసుకుని ఖచ్చితంగా పౌరాణిక నాటకాలని తిరగదోడి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మేడం. ప్రస్తుతానికి ఆల్ ద బెస్ట్ ఫర్ రామ్ గోపాల్ ఆయనం. అది పుస్తకం ఎక్కడ అందుబాటులో ఉంటుంది మనం? ఇది మేడం ఇది అమెజాన్లో అవైలబుల్లో ఉంది మేడం. తర్వాత విజయవాడ బుక్ ఫేర్లో లోగిలి పబ్లికేషన్స్, అజు పబ్లికేషన్స్లో కూడా అవైలబుల్లో ఉంది మేడం. నా ఫోన్ నెంబర్కి నాది 9966060693 మేడం. సో అవైలబుల్ ఉంటుంది మేడం. All the best and thank you very much for your time. Thank you so much, madam.